మీరు ఇట్లా అంటే మేము అట్లా అన్నట్టే సాగింది అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మాటల కొట్లాట. ముందుగాల ఏం జరిగిందో ఎట్లా జరిగిందో గాని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీద స్పీకర్ సార్ వేసిన సస్పెన్షన్ ను ఎత్తేయాలి అన్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు కోరిండు. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసిన విషయం మనందరికి తెలిసిందే. దాని విషయంలో దయచేసి మీరు పునఃపరిశీలించి జగదీష్ రెడ్డి గారిపై పెట్టిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని చెప్పి అప్పీల్ చేస్తా ఉన్నాం. మళ్ళొక్కసారి ఆలోచన చేయండి సారు అన్నాడు. తర్వాత సర్కార్ తరఫున జాటోత్ రామచంద్ర నాయక్ మాట్లాడితే ఇటు ప్రతిపక్షం నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి సర్కార్ పనుల చక్కదనం మంచిగా లేదని, 6 గ్యారెంటీల హామీ అసలే జాడపత్త లేదని, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఇట్లా శానా ముచ్చట్లే చెప్పుకొచ్చిండు. నడిమిట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ కలగజేసుకొని రాజేందర్ రెడ్డి చెప్పిన తీరును తప్పుపట్టిండు. తర్వాత సర్కార్ ముద్ర మార్చుడు గురించి రాజేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చిండు. తెలంగాణ కళాతోరణాన్ని దాన్ని మార్చదలుచుకుంటే, చార్మినార్ రాజముద్రలా మార్చదలుచుకుంటే మేము వరంగల్ జిల్లా వాసులమే కాదు మొత్తం తెలంగాణ యావత్తు ఆత్మగౌరవంతో బతికే వాళ్ళం. వరంగల్ మహనీయులైన రాణి రుద్రమదేవి సాక్షిగా, సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా, తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సాక్షిగా, మా అక్క చాకలి ఐలమ్మ సాక్షిగా, సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మగౌరవం నిలబడడానికి ఖచ్చితంగా పోరాడతాం. మీరు దయచేసి మార్చవద్దు. మారిస్తే మళ్ళా మేము వచ్చిన తర్వాత మళ్ళా మేము తెచ్చుకుంటాం. పల్లా రాజేశ్వర రెడ్డి అట్లాంటే ఇటు నుంచి శ్రీధర్ బాబు కాకతీయ ఉత్సవాలు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చేసిందో చెప్పుకొచ్చిండు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆనాడు మా ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో 2 కోట్ల రూపాయలు కాకతీయ ఉత్సవాల గురించి ఆ రోజు కేటాయింపు చేస్తే 2 కోట్లు కాదు 4 కోట్లు 6 కోట్లు 8 కోట్లు చేయాలని చాలా సందర్భాల్లో వారు డిమాండ్ చేశారు. సరే 2014 నుంచి 23 వరకు ఒక్కసారి కూడా కాకతీయ ఉత్సవాలు చేయలే. ఆ ముచ్చట అట్లుంటే రైతు రుణమాఫీ, సన్నవడ్ల బోనస్ ముచ్చట్ల గురించి గట్టిగానే మాట్లాడిండు రాజేశ్వరరెడ్డి అసెంబ్లీలో. ఆత్మహత్య 564 ఆత్మహత్యలైనాయి. ఆ లిస్ట్ అంతా కూడా ఇప్పటికే నేను మీకు పంపిస్తా అధ్యక్ష. 564 ఆత్మహత్యలైన రైతుల లిస్టు మొత్తం కూడా మీకు పంపిస్తా. ఇవాళ రైతు బీమా కూడా మిగతా ఇవ్వట్లేదు కాబట్టి దాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం అధ్యక్ష. ఇక దానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం చెప్పుకుంటా, బోనస్ సంబంధించి 250 కోట్ల చిల్లర బకాయిలు ఉన్నాయి, త్వరలో చెల్లిస్తాము. దాంతో పాటు మా నల్గొండ జిల్లాను అధ్యక్ష ఈ 2 లక్షల రుణమాఫీ 6,746 కోట్ల రూపాయలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 లక్షల లోపు రుణమాఫీ అయింది. 54,145 మంది రైతులకు. దాంతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లా 12 కాన్ఫరెన్స్ సంబంధించి చెప్తున్నా. దాంతోపాటు 95 కోట్ల రూపాయలు మా జిల్లాలో బోనస్ సంబంధించి 80 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. 16 కోట్ల రూపాయలు డ్యూస్ ఉన్నాయి బోనస్. దాంతోపాటు 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మందికి ఒకటే దఫా భారతదేశ చరిత్రలో రుణమాఫీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఏ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎంతెంత రుణమాఫీ అయిందో లెక్కలతో సహా చెప్పుకొచ్చిండు. సిద్దిపేట నియోజకవర్గంలో అధ్యక్ష ఊరూరు నేను కావాలంటే హరీష్ రావు గారికి లిస్టుతో సహా గ్రామీణ ప్రాంతాల అకౌంట్లతో సహా వారు పంపిస్తున్న అధ్యక్ష. వాళ్ళ గ్రామాల్లో కూడా డిస్ప్లే చేయమని చెప్పాను అధ్యక్ష. సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి మేము మీ హయాంలో కేవలం ఒక్క నిమిషం చెప్తాను, నీకు చెప్తా సమాచారం అధ్యక్ష. కేవలం 2018లో 101.76 కోట్ల రూపాయలు మాత్రమే మీరు, అది కూడా ఒకరోజు 2 రోజులు 5 సంవత్సరాలు చేస్తే మేము కేవలం 3 నెలల్లో అధ్యక్ష 175.84 కోట్ల రూపాయలు సిరిసిల్లలో ఇచ్చాం. బట్టి విక్రమార్క ఇట్లా చెప్తే పల్లా రాజేశ్వరరెడ్డి తన సొంత నియోజకవర్గంలో రుణమాఫీ ఎట్లా జరిగిందో చెప్పుకొచ్చిండు. వారు చేసిన ఈ మండలంలో లేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో 20,000 చేసినాం 25,000 చేసినాం అని చెప్పేసి అన్నారు కదా. మా జనగామ నియోజకవర్గంలో 127 గ్రామాలు ఉన్నాయి. 127 గ్రామాలలో ఏ గ్రామానికైనా ఒక గ్రామానికి రండి. ఆ గ్రామంలో 100% చేసినని చెప్పేసి అంటే నేను అప్పుడే ముక్కు నేల మీద రాస్తా, నేను రిజైన్ కూడా చేస్తా అని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఏ ఒక్క గ్రామం 107 గ్రామాల్లో రుణమాఫీ అయిపోయిందని చెప్పేసి. అందుకే ఉట్టిగా వాదనల కోసం నెంబర్ల కోసం అది కాదు అధ్యక్ష. మీరు ప్రామిస్ చేసిన దానిలో కొంత 50% వరకు వచ్చింది, మిగతా వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు మొత్తం అడుగుతుందని చెప్పేసి మేము చెప్తున్నాం. అందుకే నా జనగామనే కాదు మీ యొక్క మధుర నియోజకవర్గం అయినా పర్వాలేదు, ఎక్కడికి వచ్చినా కూడా మేము కూడా వస్తాం. మేము తప్పు మాట్లాడినట్లయితే మా యొక్క ఆ రైతుల ముందే నేను ముక్కుని ఎగరేస్తా. తర్వాత తెలంగాణలో చదువుల ముచ్చట ఎట్లున్నదో కూడా చెప్పిండు. ఎందుకు మేము అడుగుతున్నాం,
ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఎందుకు 1053 స్కూల్స్ బంద్ అయినాయి? ఎందుకు 2 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయినరు? ఎందుకు కూడా ఒక్క ఫ్యాకల్టీని కూడా యూనివర్సిటీలో రిక్రూట్ చేసిండ్రా? ఇలా మీరు చెప్పినట్టు 3,000 రూపాయలకు పెంచిండ్రా? చిన్న ఏదో చేసేసి అదే గొప్పగా చేసిన చెప్పుకుంటే కష్టం అధ్యక్ష. అంతేకాదు చదువుకునే పిల్లగాళ్ళకి ఇచ్చే స్కాలర్షిప్లు బకాయిలు అట్లనే ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్లు అట్లనే ఉన్నాయని చెప్పుకొచ్చుడుతోని మంత్రి శ్రీధర్ బాబు నడిమిట్లా లేచి బకాయిలు ఎప్పటి అధ్యక్ష? వారి ప్రభుత్వ హయాంలో ఉన్న బకాయిలు అధ్యక్ష. ఇది సంవత్సర కాలంలో ఉన్న బకాయిలు కావు. వారి సంవత్సరంలో 5 సంవత్సరాల పాటు బకాయిలు ఇవ్వకుండా పెట్టింది ఎవరిదో పాపమంతా మా పైన మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఇట్లా చాలా ముచ్చట్ల మీద సర్కారు చేయలేని పనుల గురించి రాజేశ్వరరెడ్డి చెప్తే మంత్రులు మధ్యలో లేచి లెక్కలు చెప్పుడు నడిచింది అసెంబ్లీలో. ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2.5 గంటలకు ఎక్కువనే అసెంబ్లీలో గత ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏందో చెప్పుకొచ్చిండు. బీఆర్ఎస్ ఈ రోజు మార్చిలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. దాన్ని ఒక వ్యక్తిని అన్నట్టుగాను, పెద్ద ఆయన్ని చంద్రశేఖరరావు గారు నేను అన్నట్టుగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చిత్రీకరిస్తున్నారు అధ్యక్ష. ఎక్కడైనా చిన్న సంఘటన జరిగితే దాన్ని తీసుకొని చిలువలు పలువలు చేసి దాన్నే మొత్తం ప్రచారం చేసి మొత్తం వ్యవస్థ కుప్పగూలిందని, అంటే అందులో సమస్యలు లేవనెత్తుతున్నట్టు కనిపిస్తలేదు అధ్యక్ష. వాళ్ళ పైశాచిక ఆనందంగా అనిపిస్తుంది, సంతోషంతో గంతులేస్తున్నట్టుగా అనిపిస్తున్నారు అధ్యక్ష. సమస్యలు లేవనెత్తుతే సావధానంగా దాన్ని ఒక ఇష్యూని రేజ్ చేస్తున్నారు, దీన్ని మనం అటెన్షన్తో ఉండాలి అని అధికారులకు అందరూ సూచన. మీదెక్కడ అధ్యక్ష? మీరు అదోదులేసి పైశాచిక ఆనందం ఏంది అధ్యక్ష? 1/12/2023 నుంచి 28/2/2025 మన ఫిబ్రవరి 28 తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది. 1,58,041 కోటి అప్పు తెచ్చినాం అధ్యక్ష, నేను మా ఉప ముఖ్యమంత్రి మా మంత్రివర్గ సభ్యులను కలిసి. అబద్ధాల మీద జీఎస్టీ లేదని చెప్పి ఎంతైనా మాట్లాడతారా అధ్యక్ష? ఈసారి కలిసినప్పుడు మా మహేశ్వర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మోడీ గారిని అడిగి అబద్ధాల మీద కూడా ట్యాక్స్ పెట్టండి జీఎస్టీ అని చెప్పి రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంత వాడిని నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని, నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు ప్రదేశ రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్ట్ గానోని క్రిమినల్ కిందనే చూస్తాము. ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా నేను. इसीलिए मैं कह रहा हूं कि आदिलाबाद में जो एयरपोर्ट लाने के लिए जिम्मेदारी मेरी है, मैं ला के दूंगा आपको. पहले मर्तबा मैं वरंगल ले चुका हूं, दूसरा राउंड पे आदिलाबाद आ जाऊंगा. आदिलाबाद भी एयरपोर्ट लाने का जिम्मेदारी मैं लूंगा. ఎవరు వచ్చేటోళ్ళు కాదు. ఇప్పుడు మనం సెక్రటేరియట్ ఓపెన్ చేసినాం, సెక్రటేరియట్ కి వస్తున్నారు. ఓ ఇట్లా చాలా ముచ్చట్ల ముందటేసుకొని మాట్లాడాడు ముఖ్యమంత్రి. గవర్నర్ ప్రసంగం మీద చర్చలో ఇట్లుంటే ఇక తర్వాత జరిగే బడ్జెట్ సమావేశాలు ఎట్లుంటాయో ముందు చూడాలి.